చికెన్ కర్రీ స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 4 గరిటెల నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక 3 సన్నగా బారుగా తరిగిన ఉల్లిపాయలు, 4 ఘాటు పెట్టిన పచ్చిమిర్చి వేసి మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేయండి. ఒక సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగిన 1 కేజీ చికెన్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూతను పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 150 ml నీళ్లు పోసి ఒకసారి బాగా కలిపి మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండండి. చికెన్ ఒక 80% ఉడికిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసి కలిపి మళ్ళీ మూతను పెట్టి ఉడికించండి. ఫైనల్లీ చికెన్ పూర్తిగా ఉడికింది. ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. చికెన్ కర్రీ